So good evening dear students of grade 10. Right now today we are going to discuss about public examination point 8 marks questions from real numbers chapter. Okay, that is about from the topic of proving irrational numbers. Okay, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో దీని యొక్క కాన్సెప్ట్ అంటే డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్లకుండా ఇది ఎలా సాల్వ్ చేయాలి అనే విధానం పైన మనం ఒక బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ అని చెప్పుకోవడం జరిగింది. అది ఎవరైతే వినలేదో ఒకసారి ఆ ఫౌండేషన్ బేసిక్ క్లాస్ వినండి. అంటే ఇటువంటి టైప్ ఆఫ్ నెంబర్స్ అంటే √2, √3, √5, √7 లేదా 5 - √3, సో ఇటువంటి సమ్స్ని మనం ఇర్రేషనల్ అని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తాము, మనం ఎంచుకున్న మెథడ్ పేరు ఏంటి, అయితే కోప్రైమ్స్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకొస్తాము అన్నది మీకు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అది ఎవరైతే వినలేదో ఒకసారి టాపిక్ విని ఈ సమ్స్ వినండి, మీకు అర్థమవుతాయి. ఓకే, సో ఇక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచి చెప్పుకోయే సమ్స్ అన్నీ కూడా మనకి 8 మార్క్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయండి ఎగ్జామ్లో. ఓకే, సో రియల్ నెంబర్స్ నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్న మనకి ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, అసలు క్వశ్చన్ ఏమంటున్నాడంటే ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఏ నెంబర్ని? √3. మన అందరికీ తెలుసు √2, √3, √5, √7, 5 - √3 ఇటువంటి టైప్ ఆఫ్ నెంబర్స్ అన్ని ఇర్రేషనల్ అని చెప్పి మన అందరికీ తెలుసు. బట్ దాన్ని ఎలా ప్రూవ్ చేస్తాం మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే √3 అన్నది ఇర్రేషనల్ అందరికీ తెలుసు, కాకపోతే దాన్ని ప్రూవ్ చేయడానికి మనం ఎంచుకునే మెథడ్ పేరు ఏమని చెప్పాను? కాంట్రాడిక్షన్ మెథడ్ అని చెప్పాము. అవునా? అంటే దాన్ని బేస్ చేసుకుని స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఆ ప్రాసెస్ పేరేంటి? బై ద ప్రాసెస్ ఆఫ్ ఏంటంటే ఆ ప్రాసెస్ పేరు కాంట్రాడిక్షన్ ప్రాసెస్. ఏంటంటుందని కాంట్రాడిక్షన్ మెథడ్ ద్వారా వెళ్తాం. మరి కాంట్రాడిక్షన్ మెథడ్ ద్వారా వెళ్ళడం అంటే ఏంటి? కాంట్రాడిక్షన్ అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఆపోజిట్లో మనం అజంప్షన్ చేసుకుంటాము. ఆపోజిట్లో అజంప్షన్ చేసుకోవడం అంటే ఏంటి? √3 అనేది ఇర్రేషనల్. అయితే ఇప్పుడు మన అజంప్షన్ ఎలా ఉండాలి? ఆపోజిట్లో ఉండాలి. అంటే √3 అనేది ఇర్రేషనల్ కాదు, రేషనల్ అని చెప్పి ఆపోజిట్గా అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. దాన్ని మనం కాంట్రాడిక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, బై ద ప్రాసెస్ ఆఫ్ కాంట్రాడిక్షన్ లెట్ అస్ అజ్యూమ్. ఇప్పుడు అజ్యూమ్ చేసుకుంటున్నామా లేదా? అంటే √3 అనే నెంబర్ని ఇర్రేషనల్ కాదు, ఒక రేషనల్ నెంబర్ కింద అజ్యూమ్షన్ చేసుకుంటున్నాం. అంటే కాంట్రాడిక్షన్ మెథడ్ ఫాలో అవుతున్నాం అని అర్థం అనమాట. సో దాని మీనింగ్ అర్థమైంది కదా? కాంట్రాడిక్షన్ అంటే ఆపోజిట్ అజంప్షన్. ఇప్పుడు చూడండి, √3 కనుక రేషనల్ నెంబర్ కనుక అయితే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? p/q ఫామ్ రాసుకోవచ్చు, లేదా అంటే a/b అవ్వచ్చు, p/q అవ్వచ్చు, లేదా r/s అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. కాబట్టి √3 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి √3 = p/q ఫామ్ రాసుకున్నాను, a/b. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉందని చెప్పాను మీకు. కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? a/b ఫామ్లో ఎప్పుడైతే రాసామో ఇక్కడ రాసినటువంటి 2 నెంబర్స్ మనకి a/b అయితే a/b, లేదా p/q అయితే p/q, లేదా r/s అయితే r/s. ఏ 2 నెంబర్స్ అయితే రాసామో ఆ 2 నెంబర్స్ మనకి ఎలా ఉండాలి? కోప్రైమ్స్గా ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి 2 నెంబర్స్ ఎలా ఉండాలి? కోప్రైమ్స్గా ఉండాలి. కోప్రైమ్స్ అంటే ఏంటి? అంటే కోప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్సే అవ్వాలని రూల్ లేదు. ఒక ప్రైము ఒక కాంపోజిట్ కూడా అవ్వచ్చు. అయితే ఆ ఏబి అనే నెంబర్స్కి కోప్రైమ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ 2 నెంబర్స్కి అంటే a, b అనే 2 నెంబర్స్కి 1 తప్ప మరి ఏ ఇతర నెంబరు కామన్ ఫ్యాక్టర్గా రాకూడదు. ఓకే, అంటే మన కాంట్రాడిక్షన్ మెథడ్లో వెళ్తున్నాం కాబట్టి కోప్రైమ్స్ అంటే ఆ 2 నెంబర్స్కి 1 అనే నెంబర్ తప్ప రిమైనింగ్ ఏ నెంబర్స్ కూడా కామన్ ఫ్యాక్టర్గా రాకూడదు. అంటే a, b అనేవి ఓన్లీ 1 అనే నెంబర్ని మాత్రమే షేర్ చేసుకుంటాయి. అంటే ఏలో కూడా 1 ఉంటుంది, బీలో కూడా 1 ఉంటుంది. అంటే కామన్గా 1 తప్ప రిమైనింగ్ ఏ నెంబర్ని అవి కామన్ ఫ్యాక్టర్గా షేర్ చేసుకోవు, 1 మాత్రమే ఉండాలి. అంటే కామన్ ఫ్యాక్టర్గా 1 మాత్రమే ఉండాలి అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్ అంటే a, bకి HCF అనేది 1 ఉండాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిట్లో కామన్గా ఏది ఉండాలి? మనకి 1 ఉండాలి. అలా ఉంటే వాటిని కోప్రైమ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ a/b అంటే సచ్ దట్ a, b ఎలా ఉండాలని చెప్పాం? కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏమని చెప్పామండి? ఆ 2 నెంబర్స్కి HCF అనేది 1 అంటే కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, a/b ఉంది. ఈ b అటువైపు వెళ్తే ఏమైంది? ఇంటూ b అయింది. √3 × b = a మిగిలింది. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాను? బీని అలా ఉంచి ఇంటూ √3 అటువైపు వస్తే ఏముంది? /√3 అయింది. అవునా కదా? చూడండి, ఫస్ట్ ఏమో ఈ బీని అటువైపు పంపిస్తే √3 × b అయింది. బీని అలా ఉంచి √3 ఇటువైపు పంపిస్తే a/√3 అయ్యింది. ఇక్కడ వరకు ఓకే కదా? నెక్స్ట్ ఏం చేయాలి? LHSని RHSని స్క్వేరింగ్ చేయాలి. అప్పుడు b ఏమవుతుంది? b² అవుతుంది. a/√3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? a²/√3² అంటే √2 పోయి a²/3 మిగులుతుంది. అవునా? అంటే b² = a²/3 అని వచ్చింది అనమాట.
దీన్ని నేను ఏమనుకుంటున్నాను, ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. దేన్ని, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3 అనే దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చూడండి ఒకసారి. ఏ స్క్వేర్ బై 3 అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1, అంటే ఈక్వేషన్ 1 నుంచి 3 అనే ఒక నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందా లేదా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో ఏ నెంబర్ ఉంది, 3 అనే నెంబర్ ఉంది. 3 అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, పి, అవునా కదా. అంటే పి అనే ఒక ప్రైమ్ నెంబరు, చూడండి పి అనే ఒక ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందా లేదా. అంటే పి డివైడ్స్ ఏ స్క్వేర్ కనుక చేస్తే అదే పి ఏం చేయాలి, ఏని కూడా డివైడ్ చేయాలి. మీకు థీరం చెప్పాను, అవునా కదా. పి అనే ఒక ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ పి ఏని కూడా డివైడ్ చేయాలి అని చెప్పి మీకు బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. ఓకే, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, 3 అనే ఒక ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే 3 అనే నెంబరు ఏని కూడా డివైడ్ చేయాలి. అంటే ఇదిగో చూడండి, ఈ ఈక్వేషన్ 1 3 డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే 3 డివైడ్స్ ఏ అనమాట. అంటే ఏ అనే నెంబర్ని కూడా 3 ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఇదిగోండి చూడండి. సో ఏ అనే నెంబర్ని 3 ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుందా లేదా, అది రాసుకున్నాను చూడండి. ఏ అనే నెంబర్ని 3 అనే నెంబరు డివైడ్ చేస్తుంది. దాన్ని ఏమనుకున్నాను, సి అనుకున్నాను. ఓకే, మనకు తెలియదు ఆ వాల్యూ, కాబట్టి ఏ బై 3 ఈక్వల్ టు సి అనుకున్నాను. అప్పుడు ఏ ఈక్వల్ టు బై 3 ఉంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇంటూ 3 అవుతుంది. అంటే 3c అవుతుంది. అంటే ఏ బై 3 ఈక్వల్ టు సి అయితే ఏ ఈక్వల్ టు 3c అయ్యింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే ఎంత, 9c స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 9c స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ఎంత వచ్చిందండి వాల్యూ, 9c స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ప్లస్లో ఎంత వేసుకోవచ్చు, 9c స్క్వేర్ వేసుకోవచ్చు. దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి, బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3. ఇదిగో బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3. అంటే ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం వేసుకున్నాను, 9c స్క్వేర్ వేసుకోవచ్చు. లేదు, ఇదిగో ఏ స్క్వేర్ ప్లేస్లో 9c స్క్వేర్ వేసుకున్నాను బై 3 అనమాట. ఇదిగో ఓకే, అప్పుడు ఏమవుతుంది, 3 1s 3 3s అనమాట. కాబట్టి బీ స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్ వచ్చిందా లేదా. బీ స్క్వేర్ ఈక్వల్ టు 3c స్క్వేర్ వచ్చింది. అలా ఉంచితే 3c స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ని రాసిన తర్వాత 3c స్క్వేర్లో సి స్క్వేర్ అలా ఉంచి ఇంటూ 3 అటువైపు వెళ్తే ఏమవుతుంది, బై 3 అవుతుంది. అంటే బీ స్క్వేర్ బై 3 వచ్చిందా లేదా. బీ స్క్వేర్ బై 3 వచ్చింది. సి స్క్వేర్ ఈక్వల్ టు బీ స్క్వేర్ బై 3 వచ్చింది. మళ్ళీ దీన్ని ఈక్వేషన్ 2 అనుకుని మీరు అబ్జర్వ్ చేయండి. 3 అనే నెంబర్, అంటే 3 అంటే ఏంటి, ఒక ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే మళ్ళీ పి. అంటే పి అనే ఒక ప్రైమ్ నెంబరు బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే మళ్ళీ అదే ప్రైమ్ నెంబరు బీని కూడా డివైడ్ చేయలేదా. సేమ్ ఇదే కండిషన్ చూడండి. ఇక్కడ 3 అనే ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే 3 అనే ప్రైమ్ నెంబరు ఏని డివైడ్ చేస్తుంది. అదే ఇక్కడ కూడా 3 అనే ప్రైమ్ నెంబరు బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబరు బీని కూడా డివైడ్ చేయాలి. చూడండి, అదే రాశాను ఈక్వేషన్ నుంచి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 3 ఎవరిని డివైడ్ చేస్తుంది, బీ స్క్వేర్. అంటే 3 డివైడ్స్ బీ స్క్వేర్. కాబట్టి సో 3 డివైడ్స్ బీ ఆల్సో. అంటే బీ స్క్వేర్ని డివైడ్ చేసిన నెంబర్ 3 అయితే బీని కూడా డివైడ్ చేసిన నెంబర్ కూడా 3 అవ్వాలి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ స్క్వేరు ఏ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే ఏ స్క్వేర్ని డివైడ్ చేసింది, ఏని కూడా డివైడ్ చేసింది. అలా నెక్స్ట్ అలా ఇక్కడ బీ స్క్వేర్ని డివైడ్ చేసింది, బీని కూడా డివైడ్ చేస్తున్నాం, అవునా కదా. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 అనే ప్రైమ్ నెంబరు 4ని డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఏ అండ్ ఏ స్క్వేర్, అలాగే బి స్క్వేర్. కానీ మనం ఏం చెప్పుకున్నాము, ఏ అండ్ బి అన్నవి ఏమవ్వాలని చెప్పాము, కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏం చెప్పాను మీకు, ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప రిమైనింగ్ ఏ నెంబర్స్ రాకూడదు. అంటే ఇక్కడ 1 తప్ప ఇంకో నెంబర్ వచ్చింది, అదేంటి 3 అనమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏ స్క్వేర్కి ఏకి, బి స్క్వేర్కి బీకి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఏబికి 1 అనే నెంబర్ తప్ప మరొక నెంబర్ వచ్చింది. మరొక నెంబర్ ఎవరు, 3. ఇదంతా దేనివల్ల వచ్చింది, మనం కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా అజంప్షన్ చేసుకోవడం వల్ల వచ్చిందనమాట. కాబట్టి ఈ కాంట్రడిక్షన్ మెథడ్లో మన అజంప్షన్ రాంగ్, కాబట్టి వాడు ఇచ్చిందే కరెక్ట్ అని చెప్పి రాస్తాం అనమాట. చూడండి, మీకు అర్థమైపోతుంది. సో 3 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏమని, √3ని రేషనల్ అని చెప్పి కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా అనుకోవడం తప్పు, కాబట్టి వాడిచ్చిందే కరెక్ట్ అని చెప్పి సో √3 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి రాస్తాం అనమాట. అర్థమైంది కదండి. సో ఈ మెథడ్లో మనం ప్రాబ్లం అనేది చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో థీరంని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. పి అనే ఒక ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబరు ఏని కూడా డివైడ్ చేయాలి. అలాగే ప్రైమ్ నెంబరు పి అనే ప్రైమ్ నెంబర్ బీ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబరు బీని కూడా డివైడ్ చేయాలి. కాబట్టి ఏకి బీకి 1 తప్ప రిమైనింగ్ ఇంకో కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. అలా రాకూడదు, కాబట్టి మన యొక్క అజంప్షన్ రాంగ్ అని చెప్పి ఫైనల్గా రాస్తాం అనమాట. సో నెక్స్ట్ సమ్ ఏంటంటే √5 కూడా ప్రూవ్ చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.